హలో అండి, నేను డాక్టర్ జగన్మోహన్ వర్కల, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, పారామితో మైనర్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ మమ్మల్ని అడిగేది పేరెంట్స్ బిఫోర్ అంటే డెలివరీ అయ్యే ముందు, నార్మల్ డెలివరీ సిజేరియన్ అయ్యే ముందు స్టెమ్ సెల్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. డాక్టర్ గారు, స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అంటే మన అంబ్లికల్ కార్డ్ బొడ్డు ద్వారా వచ్చే స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా బేబీకి కానీ తల్లికి కానీ అని అడుగుతుంటారు. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అనేది ఈ మధ్య కామన్గా చూస్తున్నాము. ప్రైవేట్ బ్యాంక్స్ ఇండియాలో చాలానే ఉన్నాయి, లైక్ లైఫ్ సెల్, క్రయో ప్రిజర్వ్ అలాంటివి. వీళ్ళు కొన్ని స్టెమ్ సెల్స్ డెలివరీ కాగానే మన బొడ్డు అంబ్లికల్ కార్డ్ ద్వారా సెల్స్ సేకరించి వాటిని ప్రాసెస్ చేసి బ్యాంక్స్లో, స్పెసిఫైడ్ బ్యాంక్స్లో వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో స్టెమ్ సెల్స్ అనేటివి మన బాడీలో ఉండే కొన్ని పవర్ఫుల్ సెల్స్ లాంటివి. అవి మన బాడీలో కల్చర్ ఉండే ఎటువంటి అవయవాన్ని అన్నా మళ్ళీ రీజనరేట్ చేసే శక్తి ఉండే సెల్స్ అవి. కానీ ఈ స్టెమ్ సెల్స్ వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే ఇప్పటి వరకు అంటే కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేస్తారంటే పర్టికులర్లీ కొన్ని క్యాన్సర్లో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు. సో కొన్ని పుట్టుకు వచ్చే రోగాలు, తలసిమియా, సిగిల్ సెల్, బ్లడ్ క్యాన్సర్స్ పిల్లల్లో, పర్టికులర్ పిల్లల్లో ALL, AML అంటారు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్లో వీటిని యూజ్ చేస్తుంటారు. కానీ ఇప్పటివరకు ఆటోలాగస్ మన స్టెమ్ సెల్స్ మనకే యూజ్ అవుతాయి, దాన్ని ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అదే వేరే వాళ్ళ నుంచి తీసుకొని అంటే వేరే sometimes some parents or else other నుంచి తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అల్లోజినస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో దిస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఇవి ఉపయోగపడతాయి. బట్ ఇప్పటివరకు ఎఫెక్టివ్గా మనం ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేవి మనకి చేసేది చాలా తక్కువ. ఈ బ్లడ్ క్యాన్సర్లలో కానీ ఈ బ్లడ్ ప్రాబ్లమ్స్లో ఆటోలాగస్ స్టెమ్ సెల్ థెరపీ చేసేది చాలా తక్కువ. సో వీటి ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు మన అంబ్లికల్ కార్డ్తో వచ్చే స్టెమ్ సెల్స్ అనేవి క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. వాటిని స్పెసిఫిక్గా సమ్ ఇంటర్లూకిన్స్ అలా మెడిసిన్స్ ఇచ్చి వాటిని ల్యాబొరేటరీలో గ్రోత్ చేసి అప్పుడు ఇస్తే బెనిఫిట్ ఉంటుంది. కానీ అలాంటి కెమికల్స్ ఇచ్చి గ్రోత్ చేసే టెక్నాలజీ కానీ అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన ఇండియాలో ఇప్పటికీ ఇంకా డెవలప్ అవ్వలేదు. సో ఓవరాల్గా స్టెమ్ సెల్స్ అనేది చాలా అంటే ఎక్కువగా పవర్ఫుల్ మనకి యూస్ఫుల్గా ఉండే అవకాశం లేదు. ఒకటి ఏంటంటే పూల్ స్టెమ్ సెల్స్ అంటే మన స్టెమ్ సెల్స్ మిగతా వాళ్ళు అందరి చేసేసి ఒక దాంట్లో వేసేసి పూల్గా చేసి అప్పుడు కమ్యూనిటీకి ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఇవ్వడానికి అవసరం పడవచ్చు. అంతేగాని మనకి ఇండివిజువల్గా అది చాలా హెల్ప్ఫుల్ అంటే అంతగా కాదని చెప్పాలి. ఎందుకంటే దేర్ ఆర్ మెజారిటీ కేసెస్లో బ్లడ్ క్యాన్సర్లో కానీ బ్లడ్ ప్రాబ్లమ్స్లో కానీ మన ఆన్కాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్లు, హెమటో ఆన్కాలజిస్ట్లు చేసేది ఆల్లోజినస్ ట్రాన్స్ప్లాంటే, ఆఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ ఒక వ్యక్తి యొక్క స్టెమ్ సెల్స్ తీసుకుని ఆయనకే ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగం చాలా అరుదుగానే ఉంటుంది. కానీ ఒక ఉపయోగం ఏంటంటే అందరివి ఒక పూల్ చేసేసి కమ్యూనిటీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పూల్ చేసినప్పుడు అవి ఆల్లోజినస్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అదర్ థింగ్ ఇస్ ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్ కొంతమందికి కొన్ని స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి, ఒక 20 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. సో జనరల్లీ మన కామన్ గా వచ్చే ఇన్సూరెన్సెస్ లో ఈ జెనెటిక్ డిసీజెస్ కి పుట్టుకతో వచ్చే రోగాలకు వర్తించదు. కానీ వీళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కవర్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా ఉపయోగపడవచ్చు. తీసుకోవచ్చు అంటే ఇట్ కుడ్ బి డిసిషన్ ఇండివిజువలైజ్ తీసుకోండి. సో సమ్ 10,000 to 50,000, 70,000 దాకా ఖర్చు అవుతుంది. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్.